బంగ్లాదేశ్లో మరొక హిందువు హత్యకు గురయ్యాడు. వరుసగా హత్యలకు గురవుతూనే ఉన్నారు. ఏదో ఒక కారణాలు చూపెట్టి, అది అవామీ లీగ్ పార్టీ అనినో, లేకపోతే కనుక దైవ దోషణనినో, లేదో దొంగని ఏదో ఒక ముద్రేసి చంపేస్తున్నారు హిందువుల్ని. తాజాగా ఫెనీ డీలోని దగన్ బుయాన్లో ఉన్న సమీర్ కుమార్ దాస్ అనే ఆటో డ్రైవర్ని కొట్టి చంపారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. రక్తపు మడుగులో ఉన్న అతడి మృతదేహాన్ని ఓ ఆసుపత్రి బయట గుర్తించారు. హత్య తర్వాత దుండగులు అతడి ఆటో తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. సమీర్ ఫోను, గోల్డ్ చైను, డబ్బు తీసుకోలేదన్నది తేలుతోంది. దీంతో ఇది ప్లాన్ ప్రకారం చేసిన హత్య, అంటే దొంగతనం కిందన హత్యలాగా చూపించేందుకు ప్రయత్నించారు, కానీ అవన్నీ ఎత్తుకుపోలేదు. దాంతో ఇది కావాలని కొట్టి చంపి హిందువుల్ని చంపేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి ఆటలు ఆడుతున్నారన్నటువంటి స్పష్టంగా కనబడుతోంది. ఏదో ఒక వంక సాకు చూపెట్టి జరుపుతున్నటువంటి విచిత్రమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిణామాలు హిందువుల్ని ప్రత్యేకించి ఓచకోతకొస్తున్నటువంటి బంగ్లాదేశ్ విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మాట్లాడలేదు, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర సంఘాలు మాట్లాడలేదు ఈ పౌర మానవ హక్కులు. అదే పాలస్తీనాలో ఉన్నటువంటి తీవ్రవాదుల బాధితులని కూడా తీవ్రవాదులు చంపితే అది కూడా ఇక్కడికి వచ్చి శపథాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది.